హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం 29th మార్చ్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది డీటెయిల్గా అనేది చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్కి, ఏపీ తెలంగాణలో ఉంటున్న స్టూడెంట్స్కి క్వాలిటేటివ్గా హిందూ అనాలిసిస్ అనేది మనం తూచా తప్పకుండా అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నాం. సో వీడియో నచ్చిందంటే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ బటన్ అనేది మీరు క్లిక్ చేయండి. సో మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది పోస్ట్ చేస్తూ రండి నాన్న. సో దట్ విల్ బీ ఎ బూస్టింగ్ ఫ్యాక్టర్. సో అలాగే మీకోసం డే అనేది అప్రోచ్ అయిపోయింది నాన్న. ఎందుకంటే చూడండి, 31st మార్చ్ వరకు మాత్రమే మనం అద్భుతమైన ఆఫర్స్ అనేది అందిస్తున్నాం. సో యానివర్సరీ ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా మీకోసం మన అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో చూడండి, లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మనము కంప్లీట్ కోర్స్ అనేది చూడండి 65,000 రూపీస్ కోర్స్ మీకు 45,000 రూపీస్కి మాత్రమే. అంటే ఏంటి నాన్న, ఫ్లాట్ 20,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ప్రస్తుతం నడుస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం చేజిక్కించుకోండి. ఎందుకంటే ఇది 29th మార్చ్, ఇంకా 2 days మాత్రమే మీకు ఉంది. కాబట్టి త్వరపడండి నాన్న. సో ఎందుకంటే 1st April కంతా కూడా న్యూ బ్యాచెస్ జాయిన్ అయిపోతుంది. ద లాస్ట్ డే ఇస్ అరైవింగ్. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే నాట్ ఓన్లీ ఆన్లైన్ అన్న, ఆఫ్లైన్ పద్ధతులు కూడా అద్భుతమైన కోచింగ్ మనం అందిస్తూ ఉన్నాము. వైజాగ్ మరియు హైదరాబాద్లో అద్భుతమైన కోచింగ్ సెంటర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. మీరు 3 రోజుల పాటు ఫ్రీ డెమో అటెండ్ అవ్వచ్చునన్న. ఫ్రీగా ఎటువంటి రూపాయి పే చేయకుండా మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత మీకు మన క్లాసెస్ నచ్చితేనే తర్వాత మీరు కోర్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మీరు 31st మార్చ్ వరకు మాత్రమే ఈ అద్భుతమైన అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే 20,000 రూపీస్ సేవ్ చేసుకునే అవకాశం అన్న తక్కువ కాదు, చాలా ఒక హ్యూజ్ అమౌంట్. ఎందుకంటే April 1st తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫీ రివిజన్ జరుగుతుంది. అలాగే 1st April కంతా కూడా మీకు చూడండి, సో ఈ యొక్క న్యూ బ్యాచెస్ జాయిన్ అవుతున్నాయి. సో మీరు కూడా ఆ న్యూ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కమ్ అండ్ అటెండ్ అవర్ బ్యూటిఫుల్ క్లాసెస్ నాన్న. అలాగే స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క హిందూ అనాలిసిస్ చూస్తున్నారో, మనం హిందూ అనాలిసిస్లో అన్ని ఆర్టికల్స్ కవర్ చేయలేము నాన్న. కాకపోతే మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్వశ్చన్స్ రావచ్చు, డౌన్ టు ఎర్త్, పిఐబి, యోచన, కురుక్షేత్ర ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అనిపించవచ్చు. సో అందుకనే మనం కాంప్రహెన్సివ్గా ఒక కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం నాన్న. సో దట్ టు ఇక్కడ మన వీడియోస్లో యూట్యూబ్లో కవర్ చేయలేని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి అనుకుని చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో అవంతా కూడా మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకోసం మనము అందిస్తూ ఉన్నాము. 5,000 రూపీస్కి మనం ఏంటంటే ఈ యొక్క కోర్స్ అనేది అందిస్తున్నాం నాన్న. 10,000 రూపీస్ మీ యొక్క కోర్స్ ఫీ. సో 31st మార్చ్లోగా మీరు తీసుకున్నారంటే 5,000 రూపీస్ ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫ్ వస్తుందన్న. తరువాత ఫీస్ అనేది 10,000 రూపాయలకి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓన్లీ 2 days నాన్న. సో త్వరపడండి, దట్స్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్. తర్వాత చూసుకున్నారు అంటే చూడండి, ఫౌండేషన్ కోర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి 10,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే. సో ఒక్కసారి తీసుకుంటే మన కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ, సో యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా మన ఆప్షనల్స్ మీద 15,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ నడుస్తుందన్న. సో 31st మార్చ్లోగా ఎవరైతే పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్ తీసుకొని ప్రిపరేషన్ అనేది వేగవంతం చేయాలనుకుంటున్నారో మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్న. సో అలాగే మీకు మన శ్రీనివాస్ సారు ఆల్రెడీ సో బయో ఇన్ఫర్మేషన్ గురించి ఒక టాపిక్ అనేది తీసుకున్నారు. సో దాని గురించి ఇచ్చిన క్వశ్చనే నేను నిన్న ఇచ్చిన టాపిక్ నాన్న, మైక్రో బీట్స్. ఓకేనా? సో మీరు ఆ వీడియో కూడా చూడండి, బయో ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనన్నా, బయో ట్రాన్స్ఫర్మేషన్ దాని గురించి అద్భుతంగానే చెప్పడం జరిగింది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో అదే పాయింట్ నుంచి కూడా ఈరోజు మనము చూస్తున్నాం నాన్న. సో ఈ కరెంట్ అఫైర్స్ అనే సేమ్ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ 2019లో క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న, మైక్రో బీట్స్. సో అంటే రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ మీకు మైక్రో బీట్స్ అంటే ఏంటి, ఇది 2019లో అడిగిన క్వశ్చన్. సో అందులో ఏంటంటే నాన్న, మైక్రో బీట్స్ వల్ల సో హానికరం, మన ఎన్విరాన్మెంట్కి హానికరం అన్నారే, అది దేనికి అని అడుగున్నారు. సో చూడండి, ది can be considered as harmful to marine ecosystem, considered as a skin cancer to children. They are small enough to observe a crop plants in irrigated
ఫీల్డ్స్ దే ఆర్ ఆఫన్ ఫౌండ్ ఇన్ ద యూస్ ఆఫ్ ఫుడ్ అడల్టరెన్స్. సో ఇవి వారు ఇచ్చిన స్టేట్మెంట్స్. యాక్చువల్గా మైక్రో బీట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ వెరీ 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 స్మాల్ ప్లాస్టిక్స్ నాన్న. ప్లాస్టిక్స్ నుంచి మనకు వస్తున్న చిన్న 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 పార్టికల్స్ అంటే చూడండి 5 mm కంటే కూడా తక్కువ, 5 mm కంటే కూడా తక్కువ సైజులో, అంటే నీటిలో డిజాల్వ్ అయిపోతుందన్నమాట. నీటిలో కరిగిపోయి మనకు కనబడకుండా ప్లాస్టిక్ పార్టికల్స్లా ఉంటుంది. సో వాటిని మెయిన్లీ దేంతో తయారైన ప్లాస్టిక్ పార్టికల్స్ అంటే ఏంటిదన్న? పాలీథలిన్ అన్నమాట. పాలీథలిన్ మైక్రోబీట్స్ వీటితో అది తయారీ చేయబడి ఉంటుంది. సో అందుకే వీటిని ఏమంటామంటే మైక్రోబీట్స్ అంటాం. ఇది సముద్రంలో ఉంటున్న జీవులకు అతిపెద్ద డేంజరస్ ఎలిమెంట్గా అనేది ఉంది నాన్న. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ ప్రొవైడెడ్ యూ యాజ్ అ క్వశ్చన్. ఎంతోమంది సక్సెస్ఫుల్గా గుడ్ ఆన్సర్ ఇచ్చారు. సో రెగ్యులర్గా మీకు ఇస్తున్న క్వశ్చన్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్కి ఇస్తున్నాను నాన్న. సో మర్చిపోకుండా వాటిట్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా మీరు ఇస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇంకా అద్భుతంగా అనేది మన క్లాసెస్ అనేది చేయగలం. సో ఇక్కడ చూడండి, ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఏంటంటే 10,727 tons ఆఫ్ వీట్ ప్రొక్యూర్డ్, బ్యాన్ ఆన్ ఎక్స్పోర్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ ఇది నాన్న మీకు కరెంట్ అఫైర్స్లో ఉన్న న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే మన ఇండియాలో చూడండి ఎన్ని టన్నులు మనం వీట్ ప్రొడ్యూస్ చేసినాము. చాలా వరకు 10,000 కంటే కూడా ఎక్కువ టన్నులు ప్రొడ్యూస్ చేసామా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ ఫర్ ద రబీ సీజన్. సో గుర్తుపెట్టుకోండి, రబీ సీజన్లో పండే ఒక ఇంపార్టెంట్ క్రాప్స్లో మీకు ఇది ఒకటి నాన్న. రబీ అంటే ఏంటి? సో ఇది మనకి తెలియాలన్నమాట. సో రబీ సీజన్, సో గుర్తుపెట్టుకోండి, మనకి 3 సీజన్స్ ఉంటాయి నాన్న. ఒకటి ఖరీఫ్, ఒకటి జయద్, ఒకటి రబీ. రబీ అడిగారు కాబట్టి చెప్తున్నాను. రబీ అనేది నాన్న మనకి ఏంటంటే రబీకి సోయింగ్ సీజన్ అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్కి అండ్ ఎండ్కి, అలాగే డిసెంబర్ స్టార్టింగ్, ఈ మధ్యలో సోయింగ్ సీజన్. అంటే ఏంటి? విత్తనాలు అనేది నాటుతారన్నమాట. తరువాత హార్వెస్ట్ సీజన్ అనేది ఏంటంటే మనకి మారుతుంది. ఏప్రిల్ నుంచి కూడా జూన్ వరకు ఉంటుందన్నమాట. సో అలాగే మనకి రబీ సీజన్ ఉంది చూసారా నాన్న. ఈ రబీ సీజన్ సాధారణంగా మనకి ఏ క్రాప్స్ అంటే వీట్ మాత్రమే కాదనన్న, వీట్తో పాటు బార్లే కానీ, ఓకేనన్నా, బార్లే కానీ, పీస్, అలాగే గ్రామ్, మస్టర్డ్, ఇవన్నీ ఏంటంటేనన్నా ఈ రబీ సీజన్లో పండిస్తున్న ఒక వెరైటీస్ అన్నమాట. తర్వాత ఏంటంటే రబీ సీజన్లో మనం అత్యధికంగా పంటలు పండించేది ఎక్కడంటేనన్నా పంజాబ్, హర్యానా. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్తో వస్తున్న వర్షాలతో మనం పంజాబ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా, ఉత్తరాఖండ్, ఓకేనా, యూకే అంటే ఉత్తరాఖండ్ అని, ఉత్తరాఖండ్, యూపీ, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏంటంటే రబీ సీజన్లో లభించే ఈ వీట్ క్రాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. సో అలాగే మనం పండించిన పంటల్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి ఉన్న ఆర్గనైజేషనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఇచ్చిన చూడండి అన్న, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనం పండిస్తున్న పంటల్ని వాటిని చేజిక్కించుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్స్పోర్ట్స్ మీద, ఓకేనా, ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్. ఎందుకంటే నాన్న మన ఇండియన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి, మన ఇండియన్స్ యొక్క అవసరాలను మనం పూర్తి చేయాలి కాబట్టి ఏంటంటే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గానే చెప్తూ ఉన్నారు, ఓకేనా. సో అలాగే 2008లో దీనికి సంబంధితమైన క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చిందన్న. వేటిని మనము సో కాల్డ్ ఖరీఫ్ క్రాప్స్ అని అంటాము అనే ఒక క్వశ్చన్ అనేది డైరెక్ట్గా మీకు యూపీఎస్సీలో అనేది వచ్చింది. సో ఇది ఒక క్లూ ఫ్యాక్టర్ చెప్తున్నాను. తరువాత మనం తీసుకుంటామంటే నాన్న, సో ఇక్కడ వీట్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి వీట్ క్రాప్ గురించి మనం బ్రీఫ్గా అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు వాట్ ఈస్ ఇన్ ద న్యూస్ తెలుసుకున్నాము, రబీ సీజన్ అంటే తెలుసుకున్నాము, వీట్ క్రాప్ గురించి తెలుసుకోవాలి. సో డీటెయిల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ని మనం సోయింగ్ టైంలో అంటే మనం విత్తనాలు నాటుతున్న టైంలో టెంపరేచర్ అనేది చూడండి 10 to 15 degrees అనేది ఉండాలి సాధారణంగా వీట్కి. అలాగే హార్వెస్ట్, ఓకేనా, హార్వెస్ట్ అంటే మనం పంట చేతికొచ్చేటప్పుడు చాలా వరకు ఏంటంటే అద్భుతమైన వేడి అనేది ఉండాలి. సుమారుగా 21 నుంచి 26 degrees Celsius దాకా టెంపరేచర్ ఉండాలి. అలాగే హార్వెస్ట్ టైంలో ఏంటంటే బ్రైట్ సన్లైట్ అనేది ఉండాలన్న. సో ఇది మన యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్. అంటే మనము ఒక క్రాప్ యొక్క రిక్వైర్మెంట్స్ చూస్తున్నాం. అలాగే రెయిన్ఫాల్ విషయానికి తీసుకున్నామంటే మనకి 75 నుంచి 100 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా అనేది ఏంటంటే మనకి వీట్ క్రాప్స్ అనేది దొరుకుతాయి. అలాగే చూడండి మనకి సాయిల్ టైప్, వీట్ పండించడానికి మన సాయిల్ టైప్స్ తీసుకున్నాం అనుకోండి, వెల్ డ్రైన్డ్, మంచిగా నీటిపారుదల ఉండాలన్నమాట. నీటిపారుదలతో పాటు
ఫెర్టైల్ లోమి అంటే మంచిగా సారవంతమైన భూమి. లోమీ సాయిల్, లోమి అంటే అటు శాండీ కాదు, అంటే ఇసుకగా ఉంటున్న సాయిల్ కాదు, ఓకేనన్నా. సో అలాగే ఏంటంటే క్లేయి బంకగా ఉంటున్న సాయిల్ కాదు, రెండూ కూడా సమమోతాదులో ఉంటుందంటే ఆ సాయిల్ని మనం ఏమంటాము, మనము లోమీ సాయిల్ అంటాం. అలాగే వీట్ ప్రొడ్యూసర్స్, ఆ వీట్ గురించి చెప్తున్నాను కదా, వీటిని ప్రొడ్యూస్ చేసేవారు మన ఇండియాలో ఎవరు, ఏ స్టేట్ ఇంపార్టెంట్ అంటే యూపీ నాన్న. యూపీ ఎక్కువగా పండిస్తారు, తర్వాత పంజాబ్ పండిస్తారు, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత హర్యానా, తర్వాత రాజస్థాన్. సో ఇవి టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వీట్ ఇన్ ఇండియా అన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నాము అంటే ఇండియా వచ్చేసి వీట్ ప్రొడక్షన్లో ఏంటంటే ఆఫ్టర్ చైనా సెకండ్ పొజిషన్లో ఉంది, ఓకేనా. ఆఫ్టర్ చైనా వచ్చేసి మనం అత్యధికమైన వీట్ అనేది మనం కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం నాన్న. ఆఫ్టర్ చైనా ఇండియా అనేది ఉందన్నమాట. అంటే మన వీట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు అద్భుతంగా ప్రొడ్యూస్ చేస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే నాట్ వీట్ నాన్న, సో సీరియల్, ఓకేనా. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసే ఫుడ్ క్రాప్స్లో, ఓకేనా, ఫుడ్ క్రాప్స్లో మనకి ముఖ్యంగా ప్రొడ్యూస్ చేసేది ఒకటంటే ప్యాడీ ప్రైమరీ నాన్న. ప్యాడీ తర్వాత ఏంటంటే మన ఇండియాలో వీట్ అనేది మనము ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దీనికోసం గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మన ఇండియాలో అద్భుతంగా డెవలప్ అయిన ఒక ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే సో మన యొక్క సో కాల్డ్ వీట్ అన్నమాట. సో అందుకనే గ్రీన్ రెవల్యూషన్లో ఏంటంటేనన్నా దిస్ హ్యాడ్ బీన్ డెవలప్డ్ ఎ లాట్. సో ఇది మనము మనం చూస్తున్న వీటి గురించి వివరాలు ఈ ఆర్టికల్. సో కొన్ని వివరాలని అక్కడ ఉన్న ఆర్టికల్స్తో పాటు కంటెంట్తో పాటు మనం కొద్ది వివరంగానే చదివితే సరిపోతుంది. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం నాన్న. ఇట్ ఈస్ అబౌట్ లైన్. సో లయన్ చూడండి, గవర్నమెంట్ సర్కంస్పెక్ట్ ఓవర్ ప్లాన్ టు ఇంట్రొడ్యూస్ గిర్ లయన్స్ ఇన్ కునో. మన ఇండియాలోనన్న గిర్ నేషనల్ ఫారెస్ట్లో అంటే గిర్ ప్రాంతంలో గుజరాత్లో ఉందన్న. ఆ గిర్ ప్రాంతంలో నుంచి కూడా ఏంటంటే ఎక్కువగా లయన్స్ అనేది మన ఇండియాలో అక్కడే లొకేట్ ఉంటాయి. అలాగే కునో నేషనల్ పార్క్లో మనం ఏంటంటే చీతాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. సో చీతాస్ని అంటే బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుని ముఖ్యంగా ఎక్కడి నుంచి నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చి వాటిని రీఇంట్రడ్యూస్ అనేది చేసాం. సో అలాగే అదే నేషనల్ పార్క్లో మనము గిర్ ఫారెస్ట్ అలాగే గిర్ నేషనల్ పార్క్కి చెందిన లయన్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఏషియాటిక్ లయన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. దానికోసం ప్లాన్స్ చేస్తున్నారు, అంటే ఏంటి, స్టడీ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ఏషియాటిక్ లయన్స్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మన ఇండియాలో లయన్ యొక్క స్టేటస్ ఏంటి అని చదువుకోవాలి. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాగంటేనన్నా ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఏంటంటే ఆ ఆర్టికల్తో పాటు రిలేటెడ్ కంటెంట్ మనం డీటెయిల్గా స్టడీ చేయాలి. సో లయన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతున్నటువంటి విధంగా మనం ఏంటంటే వరల్డ్ లయన్ డే ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వరల్డ్ లయన్ డే అనేది 10th ఆగస్ట్న సెలబ్రేట్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇప్పుడు లయన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసాం. సో లయన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటన్నా ప్యాంథరా లియో. సో ఏమంటాం మనము, ప్యాంథరా లియో అంటామన్నమాట. సో అలాగే లయన్లో 2 వెరైటీస్ ఉంటాయి నాన్న. ఒకటి ఏంటంటే ఆఫ్రికన్ వెరైటీ అన్నమాట. సో ఆఫ్రికన్ వెరైటీ లయన్ ఒకటి, ఇంకోటి ఏషియాటిక్ వెరైటీ, ఓకేనా, ఏషియాటిక్ వెరైటీ లయన్ ఒకటి అన్నమాట. సో దీన్ని ప్యాంథరా లియో, సో కామన్ నేమ్ వచ్చేసి ప్యాంథరా లియో, బట్ ప్యాంథరా లియో పెర్సికా ఇదే మన ఇండియాలో ఉండే వెరైటీ అన్నమాట. అలాగే ప్యాంథరా లియో, సో ఒకవేళ ఆఫ్రికన్ లైన్ ఏమంటే ప్యాంథరా లియో అని అంటామన్నమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే చూడండి డిఫరెన్స్ ఏంటి సార్, సో చూడండి, సో దిస్ ఈస్ స్మాలర్ అంటే ఏంటి నాన్న, సో స్లైట్లీ స్మాలర్ అంటే ఏంటి, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏషియాటిక్ లైన్ కంటే కూడా ఓకేనా, సో ఆఫ్రికన్ లైన్ అనేది కొద్దిగా పెద్దదిగా ఉంటుందన్నమాట. సో అందుకే చెప్తున్నాను ఏషియాటిక్ లైన్ ఈజ్ స్లైట్లీ స్మాలర్ దెన్ ద ఆఫ్రికన్. సో మనుషుల్లో కూడా మనం చూసామంటేనన్నా ఆఫ్రికన్ పీపుల్ ఎలా ఉంటారు, కొద్దిగా హైట్ అండ్ వెయిట్, కొద్దిగా పొడవుగా అలా ఉంటారా. సో అలా మనం అనుకోవచ్చు. సో ఏషియాటిక్ లైన్స్ కన్నా కానీ ఆఫ్రికన్ లైన్స్ అనేది కొద్దిగా లార్జర్ సైజులో ఉంటుందనేది మనం చూస్తున్నాం. అలాగే లయన్ అనేది ఎకో సిస్టంలో చాలా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్న ఎకాలజికల్ బ్యాలెన్స్.
ఎకాలజికల్ బ్యాలెన్స్లో లయన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే అడవికి సింహమే రాజు అనేది కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ప్రే అలాగే సో కాల్డ్ ప్రెడేటర్ రిలేషన్షిప్ అనేది ఏదైతే ఉంటుందో వాటిని అద్భుతంగా అనేది మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. కాకపోతే మన ఇండియాలో ఉంటున్న లయన్స్ థ్రెట్స్ ఫేస్ చేస్తుంది నాన్న, ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంది. అయ్యో అడవికి రారాజైన రాజుకే కష్టాలా అంటే అవును నాన్న, అందులో ఉంటున్న కష్టాలు ఏంటంటే పోచింగ్ అన్నమాట. పోచింగ్ అంటే ఏంటి? సో చాలా వరకు క్లియర్గా చూడండి. పోచింగ్ అంటే మనము వేటాడడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాటి యొక్క మనుషుల యొక్క అవసరాల కోసం ఈ జంతువులను చంపడాన్ని మనం పోచింగ్ అంటాము. తర్వాత జెనెటిక్ బ్రీడింగ్ అంటే చూడండి, ఒక జెనెటిక్లో ఉంటున్నవి సో ఇంకో జెనెటిక్లో ఉన్న వాటితో ఇన్బ్రీడింగ్ అయిపోతున్నాయి. ఓకేనా, అందువల్ల వాటి యొక్క క్వాలిటీ అంటే ఒరిజినాలిటీ అనేది పోతుంది. సో అలాగే సింగిల్ పాపులేషన్స్ అనేది కోల్పోతూ ఉన్నాయి. ఇంకా వీటికి ఏంటంటే డిసీజెస్తో చనిపోతూ ఉన్నాయి. అలాగే న్యాచురల్ డిజాస్టర్ అన్నమాట. ఓకేనా, డిజాస్టర్స్ ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఏంటంటే ఇవి వాటి యొక్క ప్రాణాలు కోల్పోతున్నాయి, వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. అలాగే ఐయుసిఎన్లో లిస్ట్లో వీటిని మనం వల్నరబుల్గా అనేది ఉంచున్నాం నాన్న. ఎలా ఉంచున్నాము? వల్నరబుల్. సో అలాగే జనరల్గా ఏషియాటిక్ లయన్, సో ఐయుసిఎన్లో లయన్ అంటే వల్నరబుల్, బట్ ఏషియాటిక్ లయన్ పరిస్థితి ఏంటి? సో ఇందులో 2 వెరైటీస్. ఏషియాటిక్ లయన్ పరిస్థితి ఏంటి? ఎండేంజర్డ్ అనమాట. సో ఏంటది? ఎండేంజర్డ్. సో అలాగే మన ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వీటిని షెడ్యూల్ 1లో ఉంచున్నాం. ఎక్కడ ఉంచున్నాము? షెడ్యూల్ 1లో మనం ఉంచున్నాం అన్నమాట. సో అలాగే మన ఇండియా యొక్క సో కాల్డ్ మెజెస్టిక్ ఏషియాటిక్ లైన్ గురించి మనము కొన్ని టర్మ్స్ తెలుసుకుందాం నాన్న. అంటే ఏషియాటిక్ లైన్ మన ఇండియాలో ఉంది కాబట్టి ఈ ఏషియాటిక్ లైన్ గురించి మనం కొన్ని పదాల్లో తెలుసుకోవాలి. అందులో ఏంటంటే నాన్న, రీసెంట్గా 2020 డేటా ప్రకారం, సో 2020లో క్యాల్కులేట్ చేసిన డేటా, ఆ 2020 డేటా ప్రకారం ఏంటంటే 674 లయన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అందులో సో తర్వాత మనకి 2015లో కంపేర్ చేసుకున్నామంటే 523, అంటే వాటి పాపులేషన్స్ అని మనము కన్జర్వేషన్ చేసి చాలా జాగ్రత్తగా అనేది కాపాడుకుంటూ వస్తున్నాం. సరే, ఈ కన్జర్వేషన్ కోసం మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ప్రాజెక్ట్ లయన్ ఏంటినన్నా, ప్రాజెక్ట్ లయన్ అనేది లాంచ్ చేసి లయన్స్ని మనం సంరక్షించుకుంటూ ఉన్నామన్నమాట. ఇది సింపుల్ వ్యూ ఆఫ్ అవర్ ఏషియాటిక్ లయన్స్. అలాగే ఏషియాటిక్ లయన్స్ గురించి క్వశ్చన్ అనేది 2019లో వచ్చిందన్న. ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. ఆ క్వశ్చన్ మీకు ఇప్పుడు ఇస్తాను, తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారన్నమాట. ఈరోజు యొక్క ఎంసీక్యూ ఇదేనన్నా. అలాగే స్టూడెంట్స్, సో చూడండి 2019 అడిగిన క్వశ్చన్ మీకోసం నేను సబ్మిట్ చేస్తున్నాను అన్న. సో కైండ్లీ ఆన్సర్. సో దీనికి అయిన ఆన్సర్ రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్వశ్చన్ చూడండి, ఏషియాటిక్ లైన్ ఈస్ నేచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. డబల్ హంప్డ్ కెమల్ ఈస్ నేచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. వన్ హార్న్ రైనోసర్ ఈస్ నేచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇవి స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది అడుగున్నారు. సో ఇందులో మీరు కరెక్ట్ ఆప్షన్ అనేది మీరు దీనికి కమెంట్ చేయాలన్నమాట. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టుమారో దిస్ ఆన్సర్ అన్న. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల, ఈ ఒక టర్మ్ నేను చెప్పలేదు, రేపు చెప్తాను. ఆ టర్మ్ ఒక చిన్న టర్మ్ పెట్టాను, ఎందుకంటే క్వశ్చన్కి ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. సో దట్ ఈస్ వన్ థింగ్ నాన్న. సో అలాగే మీరు చూడండి, ఒక క్వశ్చన్ చాలా చిన్న ఆర్టికల్ని కొంతమంది, సార్ నాకు పెద్ద ఎడిటోరియలే కావాలి సార్, మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ని అడుగుతున్నారు. చిన్న చిన్న ఆర్టికల్స్ ఎగ్జామ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది వీటిని చూస్తే మీకు అర్థమవుతుందన్న. సో అందువలనే ఎప్పుడూ కూడా హిందూ అనేది ఏదైనా కానీ మనం మిస్ చేయకూడదన్న. ఈరోజు ఈ పాయింట్ చదివాము కాబట్టి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందని తెలుస్తుంది, ఎగ్జామ్లో వచ్చిందని తెలుసు కాబట్టి మనం ఇంకొద్ది మైండ్ అండ్ బాడీ సోల్ అని అప్లై చేసి చాలా జాగ్రత్తగా అనేది ఆ కంటెంట్ని చదువుతామన్నమాట. ఇంకొకటి నాన్న, సో ఎసెన్షియల్ మెడిసిన్స్ ప్రైస్ అనేది హైక్ అవుతున్న ఒక ఆర్టికల్ వచ్చింది. ఎసెన్షియల్ మెడిసిన్స్, ఓకేనా, ఎసెన్షియల్ మెడిసిన్స్, ఓకేనా, ఎసెన్షియల్ మెడిసిన్స్ యొక్క ప్రైస్ అనేది హైక్ అవుతుందన్నమాట. ప్రైస్ హైక్ అవుతుంది. ఇది ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్, అందుకే నేను కవర్ చేయలేదు. ఎకనామీ న్యూస్ మనకు సపరేట్గా జరుగుతుంది కాబట్టి అందులో మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి డోంట్ వరీ నా. కొన్ని ఆర్టికల్స్ ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎకనామీలోనే మనం కవర్ చేస్తామన్నమాట. ఓకేనా. సో అలాగే స్టూడెంట్స్, ఈ క్లాస్ మీరు క్లియర్గా డీటెయిల్గా వింటున్నారు అంటే మీకు ఇప్పటికే అర్థమవుతుంది మన స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎంత అద్భుతంగా ఉంటుందనేది. సో అలాంటి ఒక అద్భుతమైన కోర్సెస్ అనేది మీకు తెలంగాణ ప్యాకేజ్ సపరేట్గా టీఎస్పీఎస్సికి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా
టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్కి గ్రూప్ 1 గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉమెన్, తెలంగాణ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. 31 మార్చి వరకు మాత్రమే ఈ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది మీకోసం ఉంటుంది. 5,000 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో అనేది ఉంటుందన్న. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. తర్వాత ఆర్టికల్ చూద్దాం నాన్న. ఆస్ట్రేలియన్ టెక్నాలజీ మే హెల్ప్ జనరేట్ పవర్ ఫ్రమ్ డీఫంక్ట్ గోల్డ్ మైన్స్. ఇప్పుడు మనకి డౌట్ ఏమొస్తుందంటే, సార్ అసలు డీఫంక్ట్ అంటే ఏంటి? నన్ను కేజీఎఫ్ సినిమా చూశారు అందరూ కూడా, వావ్ సూపర్ అని ఎంజాయ్ చేసి మనం అంతా కూడా చూసేసాం. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటన్నా, సో కేజీఎఫ్ మూవీ ఒరిజినల్గా మన ఇండియాలో అలాంటి ఒక మైన్స్ ఉన్నాయా అనేది మనకు డౌట్ వస్తుంది. ఉన్నాయనన్న. సో గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది ఉంది. కానీ అది చాలా వరకు శిథిలమైన పరిస్థితిలో ఉంది. అంటే ఏంటంటే అక్కడ మనకి దొరికే గోల్డ్ క్వాలిటీ తక్కువైపోయింది. ఎంతో లోతులోడినా కానీ క్వాలిటీ కోల్ అంటే క్వాలిటీ గోల్డ్ అనేది మనకి దొరకట్లేదు. కాకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియా తరపు నుంచి ఒక కొత్త టెక్నాలజీ అనేది కనుగొన్నారనమాట. అంటే ఇలా పాతబడిపోయిన ఓల్డ్ మైన్స్ ఉంటాయి కదా, వాటిట్లో మనం ఏంటంటే పవర్ జనరేట్ చేయగలం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియాకి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ ఒక యూనిక్ స్కీమ్తో బయటకు వచ్చారు. ఏంటది? మేము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి చూపిస్తాము వేటిట్లో, డీఫంక్ట్ గోల్డ్ మైన్స్లో. అంటే ఏంటి? ఆల్రెడీ పని చేయకుండా ఖాళీగా శిథిలమైన పరిస్థితిలో వదిలేసిన గోల్డ్ మైన్స్లో మేము ఎనర్జీ జనరేట్ చేస్తాము అనేది చెప్పారు. తర్వాత ఏంటంటే కోలార్ గోల్డ్ ఫైన్స్లో ముఖ్యంగా మాకు వీటిని అప్లై చేసే క్యాపబిలిటీ అనేది ఉంది. అలాగే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. మీరు ఎన్విరాన్మెంట్ టాపిక్ అలాగే ఇంకా జనరల్ టాపిక్స్ చాలా చదువుతున్నప్పుడు ఈ ఆర్టికల్ అనేది మీకు ఖచ్చితంగా ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నప్పుడు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ అన్నమాట. జిఎస్ పేపర్ 3లో దిస్ హ్యాస్ అ వెరీ 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 సిగ్నిఫికెన్స్. తరువాత మోడర్న్ టెక్నాలజీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తరువాత ఇంతకుముందు చూసాం కదా, సో మనం చూసిన ఆర్టికల్ చెప్పలేదంటారు స్టూడెంట్స్, సో అందుకనే ముందే చెప్పేస్తున్నాను. ఈ యొక్క వైల్డ్ లైఫ్ సైన్సెస్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్, ఎకోసిస్టమ్ సంబంధమైన కాన్సెప్ట్స్. తర్వాత ఇదేంటి? వీట్ ప్రొక్యూర్మెంట్. సో ఇది కూడా ఏంటంటే సగం ఎకనామీ, సగం ఏంటంటే మన జాగ్రఫీలో కూడా వస్తుంది. జాగ్రఫీలో వీట్ రిలేటెడ్ కంటెంట్ అనేది మనకి డీటెయిల్గా ఉంది కాబట్టి GS1లో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ మనం చూద్దాము. ఇక్కడ మనం చూస్తున్న ఆర్టికల్ ఏంటి? సో కాల్డ్ ఆస్ట్రేలియా యొక్క టెక్నాలజీ గురించి. సో చూడండి, మనం చాలా వరకు ఏంటంటే సోలార్ అండ్ విండ్ పవర్ వీటిని ఏంటంటే సో మనం గట్టిగా నమ్మాము. ఇవన్నీ కూడా ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీస్గా. సో ఇప్పుడు ఇది ఒక కొత్త పద్ధతిగా అనేది మనము ఉపయోగిస్తున్నాం. సో వారు ఉపయోగించే ఐడియా అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ గ్రావిటీ. ఏంటినన్నది? గ్రీన్ గ్రావిటీ. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వారు ఉపయోగించేది ఏంటి? గ్రీన్ గ్రావిటీ అనే ఒక టెక్నాలజీ అన్నమాట. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత అనేది ఇంపార్టెంట్. లెటస్ అండర్స్టాండ్ ద సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ టు ఇట్. సో ఇక్కడ మనము గ్రీన్ గ్రావిటీ అన్నామా. సో ఏమన్నాం దాన్ని? గ్రీన్ గ్రావిటీ. సో ఈ పదం కొత్తగా వచ్చిందన్న యూపీఎస్సీలో మీకు వెరీ 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 ఇంపార్టెంట్. గ్రీన్ గ్రావిటీ అంటే ఏంటంటే శిథిలమైన లేదంటే పనికి రాకుండా వదిలేసిన మైన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ షో దిస్. సో చూడండి, ఇలా మైన్ అనేది ఖాళీగా ఉంది. సో సుమారుగా మన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది 3,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. 3,000 మీటర్స్ వరకు లోతు ఉందనుకోండి. సో అక్కడ ఏంటంటే కంట్రోల్డ్ షాఫ్ట్ ద్వారా ఇలాంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారనమాట. దాంట్లో ఒక వెయిటెడ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ ద్వారా ఏంటంటే ఒక వెయిటెడ్ బ్లాక్ని రిలీజ్ చేస్తారు. అది ఏంటి? గ్రావిటీతో అనేది మూవ్ అవుతుంది. అది గ్రావిటీతో మూవ్ అవుతున్నప్పుడు అంటే ఇక్కడంతా కూడా షాఫ్ట్స్, రొటేటర్స్ ఉంటాయి. సో వాటితో ఏంటంటే ఎనర్జీ అనేది జనరేట్ చేస్తారనమాట. వెరీ 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 సింపుల్. సో చూడండి, ఇక్కడ కంట్రోల్ షాఫ్ట్తో పగులు మనకి అవైలబుల్లో ఉన్న సోలార్ ఎనర్జీ, బ్యాకప్ పవర్ వాటితో ఏంటంటే ఈ షాఫ్ట్ని. సో ఇప్పుడు మనకి ఏంటంటే గ్రీన్ గ్రావిటీకి వారు ఉపయోగించేది ఏంటంటే వెయిటెడ్, ఓకేనా. ఏంటి ఉపయోగిస్తారు? వెయిటెడ్ బ్లాక్ అన్నమాట. అంటే చాలా బరువైన ఒక బ్లాక్ ఉపయోగిస్తారు. సుమారుగా 40 టన్నులు ఉంటుంది. ఎంత ఉంటుంది? 40 టన్నుల దాకా, అప్ టు 40 టన్స్ ఉంటున్న
ఒక బరువైన ఒక వస్తువుని కానీ ఒక బ్లాక్ అనేది తీసుకుంటారనమాట. సో అది చూడండి డే టైంలో అలా పైకి మూవ్ చేసి పెట్టుకుంటారు. మనకి పవర్ కావాలి అనుకుంటున్నప్పుడు వాటిని రిలీజ్ చేసినప్పుడు వాటితో ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది, టర్బైన్స్ రొటేట్ అవుతాయి. సో ఆ గ్రావిటీతో అది ఫాలో అవుతుంది. అంటే ఏంటి అది గ్రావిటీతో అంటే ఇక్కడికంత గ్రావిటీ యాక్ట్ అవుతుంది కదా. సో ఆ ఫోర్స్తో అది వస్తున్నప్పుడు ఏంటి అక్కడున్న టర్బైన్స్ని ఎనర్జీ జనరేటర్స్ని వాటిని మూవ్ అవుతూ అక్కడి నుంచి ఏంటంటే సో గ్రావిటీ ఓకేనా. సో మూవ్ విత్ గ్రావిటీ. సో ఏమంటాం మనము మూవ్ విత్ గ్రావిటీ అనమాట. మూవ్ విత్ గ్రావిటీ, గ్రావిటీతో మూవ్ అవుతుంది, మూవ్ విత్ గ్రావిటీ. అలా గ్రావిటీతో మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే దట్ విల్ క్రియేట్ ద ఎనర్జీ. సో ఎనర్జీ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఎనర్జీ జనరేట్ చేస్తుంది అనమాట. ఈ ఎనర్జీ జనరేట్ చేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది ఏంటంటేనన్నా మనము అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇదే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటేనన్నా సో ఇలా ఎత్తుకొండల ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే కొద్దిగా ఎనర్జీ యూజ్ చేసుకొని వాటర్ని పైకి అంటే కొన్ని ఎత్తైన ప్రాంతాలకు పంప్ చేస్తారు నాన్న. తరువాత ఏంటంటే ఒక స్ట్రక్చర్ లాగా ఉంచి అవసరమైనప్పుడు ఆ నీళ్ళను రిలీజ్ చేసినప్పుడు టర్బైన్స్ అనేది రొటేట్ అవుతాయి అన్నమాట. సో ఆ టర్బైన్స్ రొటేట్ అవుతున్నప్పుడు అక్కడ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇదే ఒక పద్ధతి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్ కాకుండా మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ వెయిటెడ్ బ్లాక్ అనేది ఉపయోగిస్తున్నాం. సరే ఇప్పుడు వాటర్ కాకుండా వెయిటెడ్ బ్లాక్ ఉపయోగించడానికి మనకి వీటి వల్ల ఉపయోగం ఏంటంటేనన్నా రిలయబిలిటీ. సో చూడండి రిలయబిలిటీ అంటే నాన్న నమ్మకం, అవునా కదా. ఎందుకని సో చూడండి మనం ఇలాంటి ఒక సిస్టమ్ జనరేట్ చేసామంటే ఇప్పుడు సోలారు తర్వాత విండ్ పవర్ తీసుకున్నాం అనుకోండి, మనకి నైట్ టైమ్స్లో అలాగే ఏంటంటే కొన్నిసార్లు గాలి లేని సమయాల్లో అలాంటప్పుడు ఇవన్నీ కూడా వల్నరబిలిటీ ఎక్కువ ఓకేనా. నైట్స్ కానీ సమ్ టైమ్స్ ఓకేనా. సో అంటే అంత నమ్మకంగా మనకి రెగ్యులర్గా అనేది ఇవ్వదన్నమాట. కాకపోతే ఇది అలాగే సోలార్ అండ్ విండ్ అనేది హైలీ ఎక్స్పెన్సివ్. చాలా వరకు వాటిని ఇన్స్టాల్ చేయడానికి మనకి ఏంటంటే హైలీ ఎక్స్పెన్సివ్గా అనేది ఉంటుంది, చాలా ఖర్చుతో కూడిన పని. మరి ఇదేంటి మనకి ఇది చాలా నమ్మకమైనది. ఎందుకంటే వెన్ ఎవర్ రిక్వైర్డ్ మనకి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో అప్పుడు మనము జనరేట్ చేసుకోవచ్చు, హోల్ డే కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సరే ఈ వెయిటెడ్ వాటర్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటేనన్నా ఇది కూడా ఒక రకమైన రెన్యూవబులే కదనన్నా. ఎందుకని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాగో మనం ఏంటి నాట్ డిస్టర్బింగ్ ద నేచర్ ఓకేనా, నాట్ డిస్టర్బింగ్ ద ఎన్విరాన్మెంట్. అంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంకోలా కూడా రాయొచ్చు, నాన్ ఎన్విరాన్మెంట్ పొల్యూటర్ ఓకేనా. నాన్ ఎన్విరాన్మెంట్ పొల్యూటర్ అంటే ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ చేయదంట ఓకేనా, పొల్యూటర్. సో అంటే ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయదు. తర్వాత ఏంటంటేనన్నా మనం కోల్ ఇలాగా వాటి మీద డిపెండ్ అయిన కన్నా ఇట్ క్యాన్ రెడ్యూస్ ద డిపెండెన్సీ అన్నమాట. కోల్ అలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అతి ముఖ్యంగా ఏంటంటే మనం ఉపయోగించే దేంట్లోనన్నా ఆల్రెడీ పనికి రాకుండా పోయిన మైన్లు అంటే గోల్డ్ మైన్ కానీ ఏదైనా కానీ పురాతన మైన్లు వర్క్ చేయనివి అంటే ఏంటి సో అన్యూస్డ్ ఓకేనా. అన్యూస్డ్ మైన్స్ అంటే ఉపయోగంలో లేని మైన్స్ అనేది ఇప్పుడు మనము ఉపయోగంలోకి తెస్తున్నామంటే వాటిలో ఏదో ఒక ప్రయోజనం ఉన్నట్టే కదన్న. సో అంటే ఎందుకు పనికి రాకుండా ఉన్న ఒక విషయం అనేది ఇప్పుడు మనకి పనికి వస్తుందన్నమాట. సో అంటే ఈ టెక్నాలజీ అనేది ఒక కొత్త తరహాలో మనకి ఎనర్జీ జనరేషన్లో అనేది నాంది పలుకుతున్నట్టు చెప్తున్నారు. సో ఇది ఎవరు తయారు చేశారు, ఆస్ట్రేలియాకి చెందిన టెక్నాలజీ. సో ముఖ్యంగా మనకి అన్యూస్డ్ మైన్స్ లేదంటే డీఫంక్ట్ మైన్స్లో ఇది మేజర్ ప్రామినెన్స్లో ఉంటుందన్నమాట. అలాగే మీరంతా కూడా కేజీఎఫ్ మూవీ చూసుంటారు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి వినుంటారు. సో ఇది మీకు జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఏంటంటే మీకు దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ జిఎస్ పేపర్ 1. అలాగే యూపీఎస్సీ మెయిన్స్లో దీని యొక్క ప్రామినెన్స్ ఉంది. సో అందుకనే దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనన్నా. సో దట్ ఈస్ వన్ థింగ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటేనన్నా ఈ యొక్క గోల్డ్ మైన్స్ అనేది సుమారుగా 1875లో బ్రిటిష్ కాలంలో ఒక అద్భుతమైన మైన్ అన్న. దీనికి అనుకునేది ఎవరంటే మైకెల్ ఫిట్జ్ జెరాల్డ్ లావెల్లే ఓకేనా. లావెల్లే అనే అతను ఒక రిటైర్డ్ సోల్జరు, అతను బ్రిటిష్ ఆర్మీకి చెందిన అతను ఈ యొక్క మైనింగ్ యాక్టివిటీస్ అనేది ఇందులో స్టార్ట్ చేస్తారన్నమాట. తర్వాత ఏంటంటే ఇది ఎవరి కంపెనీకి వెళ్తుందంటే జాన్ టైలర్ అండ్ సన్స్ అనేవారు. సో చాలా వరకు దీంట్లో యాక్టివిటీస్ అనేవి చేసేవారు.
సో అలాగే 1902లో తీసుకున్నాము అంటే బ్రిటిష్ కాలంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మైనింగ్ అన్న. సో 1902లో వచ్చేసి 95% 95% ఇండియన్ గోల్డ్, ఇండియాలో తయారీ అయిపోతున్న బంగారంతా కూడా ఈ గోల్డ్ మైన్లో అనేది ప్రొడ్యూస్ అయ్యేది. అంటే ఆలోచించండి ఎంత ముఖ్యమైన మైన్ అనేది. సో చూడండి 1902 ఆ టైంలో ఏంటంటే మన ఇండియాలోనే అద్భుతమైన మైనింగ్, అన్ని గోల్డ్ అంటేనే కోలార్ గోల్డ్ ఫీల్డ్. అంటే 95% మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే గోల్డ్ అంతా కూడా ఇక్కడే ప్రొడ్యూస్ అయింది. బ్రిటిష్ అంతా కూడా విచ్చాల విడిగా లూట్ చేశారన్నమాట. మీకు తెలుసా దీన్ని మినీ ఇంగ్లాండ్ అని కూడా అనేవారు. ఏం సార్ ఎంత మాట, మినీ ఇంగ్లాండా? ఎందుకు సార్ ఈ మినీ ఇంగ్లాండ్ అన్నాము అనేది మీకు డౌట్ రావాలి, వస్తుంది. నేను దానికి సమాధానం చెప్తా కదా. ఎందుకంటే ఇండియా యొక్క ఫస్ట్ పవర్ జనరేషన్ యూనిట్స్ అంతా కూడా ఇక్కడే స్థాపించారన్నమాట. సో చూడండి, పవర్ జనరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్స్కి కావాల్సిన యూనిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్థాపించారు. అంటే 1889కి అంతా కూడా ఎలక్ట్రిసిటీ, ఇంకా కోలార్ సిటీ ఎంత ప్రాముఖ్యత అంటే అన్ఇంటరప్టెడ్, అన్ఇంటరప్టెడ్ అంటే అడ్డు అదుపు లేకుండా పవర్ సప్లై అనేది ఉన్నది. అంటే ఈరోజు మనము ఎటువంటి పవర్ కట్ లేకుండా ఎలక్ట్రిసిటీ చూస్తున్నాం, కానీ ఒకప్పుడే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ సిటీ ఆ ప్రాంతంలో కోలార్ సిటీ ఎలా ఉండేదంటే నిరంతరాయంగా పవర్ సప్లై ఉండేది. అక్కడంతా కూడా రెసిడెన్సెస్, ఇల్లులు, హాస్పిటల్స్, క్లబ్స్, ఏదైతే బ్రిటిష్ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంగ్లాండ్లో ఉండే ఫెసిలిటీస్ లాగా ఇంకా గోల్ఫ్ కోర్స్ కూడా ఉండేదన్నమాట. గోల్ఫ్ కోర్స్ ఉండేది, తర్వాత క్లబ్లు ఉండేది, క్లబ్ ఉండేది, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ వాళ్ళు చేసుకున్నారు. అలాగే చాలా వరకు ఏంటంటే బ్రిటిషర్స్ కూడా అక్కడ సెటిల్ అయ్యారనమాట. అంత అద్భుతంగానే ఈ ప్రాంతాన్ని అనేది చూసుకున్నారు. తరువాత తీసుకున్నారు అంటే ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత ఏంటంటే బ్రిటిష్ వచ్చేసి 1952 దాకా బ్రిటిష్ అనేది ప్రాంతాన్ని మైనింగ్ చేశారు. అంటే ఈ యొక్క మైనింగ్ అనేది చేశారు. తర్వాత చూసుకున్నారు అంటే నాట్ 1952 సారీ ఫర్ మై కరెక్షన్. సో 1956 వరకు తర్వాత తీసుకున్నట్టే 1972 వరకు ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా భారత్ గోల్డ్ పబ్లిక్ అండర్టేకింగ్ అయిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అనేది తీసుకొని దీన్ని నడిపిస్తుంది అనమాట. సో ఈ కంపెనీ తీసుకొని నడిపించి బాగా సక్సెస్ఫుల్గా అయినప్పుడు ఏంటంటే ఎన్నో టెస్టులు చేస్తూ ఉంటారు, ఏమన్నా పనికొచ్చిందా లేదా అనేసి. కాకపోతే ఈ మైనింగ్ సో ఈ కోలార్ కేజీఎఫ్ అనేది 28 ఫిబ్రవరి 2001లో క్లోజ్ అయిపోయిందన్న. ఇంక ఇది పనికిరాదు, మనం ఏం చేయలేమనేసి వదిలేశారనమాట. అసలు ఎందుకు సార్ దీన్ని మైనింగ్ చేయకుండా ఆపేశారు అనే డౌట్ మళ్ళీ మీకు వస్తుంది కదనన్న. అంటే చూడండి, ఒక టన్ను అక్కడున్న పార్టికల్స్ మనం కలెక్ట్ చేసాము అంటే అందులో ఏంటంటే 47 గ్రామ్స్ గోల్డ్ వచ్చేదన్నమాట. ఎప్పుడు మనకు అంత వచ్చేది మనకి, దట్ ఈస్ వన్స్ అపాన్ ఎ టైం అంటే 1880స్లో 1880స్లో ఏంటంటే సో అంత గోల్డ్ వచ్చేదన్నమాట. తరువాత మనకి రీసెంట్ టైంలో చూస్తున్నప్పుడు సో చూడండి, ఒక టన్ను తీసుకున్నామంటే ఒక టన్నులో 0.03 సో నాట్ 0. వెరీ 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 మినిమం అంటే 0.3 అంటే 3 గ్రామ్స్ 3 గ్రామ్స్ అనేది వచ్చేది. ఎప్పుడు దిస్ ఈజ్ అవర్ 1990s అనమాట. అంటే 1990లో మనకి గోల్డ్ క్వాలిటీ తగ్గిపోయింది, కాస్ట్ ఎక్కువైపోయింది. అంటే ఏంటి, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది. అంటే మనకి గోల్డ్ తయారీ చేసేదానికన్నా కానీ గోల్డ్ కన్నా కానీ తయారీ చేసే అంటే మనకు ఉత్పత్తి చేసే కాస్ట్ పెరిగిపోయింది. అవునా, ప్రొడ్యూస్ కాస్ట్ అనేది ఎక్కువైపోయింది, ప్రొడ్యూస్ కాస్ట్ అనేది హై అయిపోయింది. సో ఇదేంటి, ఎకనామికలీ ఫీజిబుల్ కాదు. సో ఇక దాన్ని క్లోజ్ చేసేస్తామని గవర్నమెంట్ నిర్ణయించింది. కాకపోతే ఇంకో కొద్దిగా ఆర్టికల్స్ ఉందన్న, దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటేనన్నా, ఇది మినీ ఇంగ్లాండ్గా ఉన్న ఒక ప్రాంతం ఒకప్పుడు అంటే కలకల్లాడుతూ ఉంది. ఆ మినీ ఇంగ్లాండ్ నుంచి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హెల్, ఒక దెయ్య బంగ్లాలా అయిపోయింది. ఏంటి సార్ అంత మాట అంటే, సుమారుగా ఒకప్పుడు 2,60,000 మంది ఇక్కడ కోలార్ ప్రాంతంలో నివసిస్తున్నారన్నమాట. కోలార్ ప్రాంతంలో అద్భుతంగా అంతా కూడా హ్యాపీగా సూపర్ ఫెసిలిటీస్తో నిరంతరాయమైన ఎలక్ట్రిసిటీతో వర్క్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి హెల్ అని ఎందుకు అంటున్నాను, నో ఎలక్ట్రిసిటీ, ప్రాపర్ కరెంట్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు లేదన్నమాట. నో వాటర్, డ్రింకింగ్ వాటర్ లేదు, నో శానిటేషన్, ప్రాపర్ శానిటేషన్ లేదు. ఎందుకంటే చూడండి, ఆ రిచ్ ఏరియాలో ఉంటున్న వారంతా కూడా వెళ్ళిపోయారు, వారి ప్రాపర్టీస్ నో ప్రాబ్లం. స్లమ్లో బతికిన వాళ్ళు, దాన్ని నమ్ముకొని బతికిన కుటుంబాలు, కూలీలు, కాలనీస్గా బతికిన వారు సుమారుగా 400 పైగా కాలనీస్,
400+ కాలనీస్ ఒకప్పుడు ఆ నమ్ముకొని బతుకుతూ ఉన్నారన్న. సినిమాలో చూపిస్తున్న వాస్తవాలు ఎన్నో ఉన్నాయన్న. సోషియో ఎకనామిక్ వర్క్, లేబర్ లేదు, వర్క్ లేదు, ఎన్నో కష్టాలు, ఎంప్లాయ్మెంట్ లేదు, హెల్త్ పాడైపోతుంది. ఇంకా అక్కడ నివసించలేక పారిపోయారు. సో ఇంకా కొంతమంది అలా ప్రాంతాన్ని వదులుకోలేక ఎంతో సఫర్ అనేది అవుతున్నారు. అలాగే ఆ ప్రాంతంలో జరుగుతున్న మౌంటైన్స్ ఆఫ్ వేస్ట్ అంటే ఏంటి? కొండల రూపంలో మనకేంటి వేస్ట్ అనేది అక్యుములేట్ అయిపోయింది, చెత్త చెదారము. అక్కడున్న ఇంకా చెప్పాలంటే సైనైడ్ నాన్న. సో అందులో అక్కడున్న వేస్ట్లో సైనైడ్, సిలికా, కాపర్ ఇలాంటి ఎన్నో పొల్యూటెంట్స్ అన్నమాట. ఈ పొల్యూటెంట్స్ వల్ల వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. దీనికంతా కారణం ఏంటినన్నా? అన్ప్లాన్డ్ క్లోజర్. సో గవర్నమెంట్ అనుకున్న వెంటనే క్లోజ్ చేసింది. అక్కడున్న వారికి బతుకు తెరువు, జీవనాధారం ఏమన్నా కానీ చూపించి క్లోజ్ చేస్తుంటే బాగుండు అనేది ఎంతోమంది యొక్క సోషల్ ఎక్స్పర్ట్స్ యొక్క కమెంట్ నన్ను. సో ఇది మనం చదివిన, మనం చూసిన కేజీఎఫ్ సినిమా కాదు, ఇది వాస్తవం. అక్కడున్న ప్రజలు సఫర్ అయిన నిజమైన బాధ, నొప్పి, అక్కడ ఉంటున్న బర్నింగ్ ఇష్యూ అన్నమాట. ఇది మీరు మల్టీ ఎండెడ్గా చదవచ్చు. కోలార్ అనేది జోగ్రఫికల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ జరిగిన ఇష్యూస్ని సొసైటీలో చూడొచ్చు. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇవి బ్రాడర్ పర్స్పెక్టివ్ కాన్సెప్ట్, కానీ సింపుల్ కంటెంట్. ఓకేనా అన్న? తర్వాత చూడండి, స్టూడెంట్స్ విత్ టైప్ 1 డయాబెటిక్స్ బీన్ గివెన్ అ ప్రాపర్ కేర్ NCPR. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, పిల్లల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ఏంటంటే ఇది మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుందన్న. సో ఏంటంటేనన్నా చాలామంది పిల్లల్లో ఏంటంటే డయాబెటీస్ అనేది ఉంది, అందులో టైప్ 1. సో ఇప్పుడు మనకి టైప్ 1 అంటే ఏంటో తెలిస్తే మనకి అర్థమవుతుంది. ఓకేనన్నా? సో ఈ టాపిక్ అనేది మీకు గవర్నెన్స్లో వస్తుంది. గవర్నెన్స్ అంటే జిఎస్ పేపర్ 2లో అన్నమాట. జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ ఏంటది? గవర్నెన్స్లో వస్తుందన్నమాట. తరువాత దిస్ ఈజ్ అబౌట్ డయాబెటీస్. ఓకేనన్నా? డయాబెటీస్ గురించి, అందులో టైప్ 1 గురించి అన్నమాట. సో ఇప్పుడు డయాబెటీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అందులో ఏంటి అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా డయాబెటీస్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఒకటి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటినన్నా? నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ, కాకపోతే మన లైఫ్ స్టైల్ని బట్టి మనలో అనేది అది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటేనన్నా సో కాల్డ్ డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది ఏ బాడీ ఆర్గాన్ యొక్క మిస్ఫంక్షన్ అంటే మాల్ ఫంక్షన్ అంటే ప్యాంక్రియాస్. ఓకేనన్నా? ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుందంటే డు నాట్ ప్రొడ్యూస్. ఓకేనా? డు నాట్ ప్రొడ్యూస్. ప్యాంక్రియాస్ అనేది మనకి కావాల్సిన ఇన్సులిన్, సో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదు. సార్ అసలు ఈ ఇన్సులిన్ అంటే ఏంటి సార్ అని కొంతమందికి వస్తుంది. అన్న మనము చెప్పే క్లాసెస్ అనేది బేసిక్ నన్న. కొత్తగా మన వీడియోని చూస్తూ ఏమీ తెలియని ఒక స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్తున్నాం. సో గైస్, మీరు ఈ వీడియోస్ని చూడడం మాత్రమే కాదు, కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ ఉండండి. అలాగే కొత్తగా స్టూడెంట్స్ ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే కూడా వారికి రికమెండ్ చేయండి. మనము నాలెడ్జ్ని షేర్ చేయడంలో ఏం మన ఆస్తులు అరిగిపోదు కదన్నా, దట్ విల్ బెనిఫిట్ మోర్ స్టూడెంట్స్ అన్నమాట. సో గైస్, షేర్ విత్ యువర్ గ్రూప్స్. మీరంతా కూడా ఈ యొక్క SPR సార్ రిక్వెస్ట్ మేరకు ఒకటి చేయండి. సో మన ఆఫర్ కూడా 2 రోజులు అయిపోతుంది కదా. మన కంటెంట్ని మీరు ఫాలో అవుతున్నారంటే మీ కాంటాక్ట్లో షేర్ చేయండి, మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టండి ఒకరోజు. సో ప్రజలకు తెలుస్తుంది, స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఈ వీడియోని షేర్ చేయండి, వారికి బెనిఫిట్ అవుతుంది. మనం మంచి పని ఎలా చేయగలం నాన్న? మనం అందరికీ ఏంటంటే సో ఎప్పుడూ కూడా మేము టీచింగ్కి రావడానికి ఒక సిద్ధాంతం ఒకటేనన్న. సో ఒక వ్యక్తికి మనం డబ్బుతో సాయం చేస్తే ఏముండదనన్న, కానీ చదువుతో సాయం చేసామంటే ఆ కుటుంబం అనేది బాగుపడుతుంది. ఆ కుటుంబం అనేది ఏంటంటే ఆ పేదరికం నుంచి బయటకు వస్తుంది. పేదరిక నిర్మూలనకు ఎన్నో పదాలు మనం చదువుతూ ఉంటాం, కానీ వాస్తవం ఏంటి తెలుసానన్న? చదువు మించిన పేదరిక నిర్మూలన ఇంకోటి లేదు నాన్న. సో ఇది చాలా వరకు డౌన్ రోడ్ ఫ్యామిలీస్కి చాలా బాగా అర్థమవుతుంది. సార్ నేను చదివాను సార్, జాబ్ లేదు అని కొందరు మాట్లాడతారు. బట్ వాస్తవానికి నన్న మనం ఆలోచించామంటే చదువు వల్లే మనకి డిగ్నిటీ దొరుకుతుంది, ఎడ్యుకేషన్ వల్లే మనకి మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది, మంచి జాబ్ దొరుకుతుంది. అవునా కదన్నా? చదువు రాని వాడు చేసే జాబ్కి, చదువు వచ్చిన వాడు చేసే జాబ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. దట్ ఈస్ వన్ థింగ్ మీరు తెలుసుకోవాలన్నమాట. సో లెట్ us పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ నాన్న. సో తర్వాత ఇన్సులిన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇన్సులిన్కి వచ్చేద్దాం అన్నమాట. సో చూడండి, let us understand the
ఇన్సులిన్ అంటే ఏంటన్నా, ఇట్స్ ఏ హార్మోన్. సో మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ అన్నమాట. ఈ హార్మోన్ అనేది ఏంటంటే రెగ్యులేట్ ద బ్లడ్ షుగర్. మన బ్లడ్లో ఉండే షుగర్ ఏదైతే ఉంటుందో, లేదంటే గ్లూకోజ్ అని కూడా చెప్తాం. బ్లడ్ షుగర్ కానీ గ్లూకోజ్ కంటెంట్ అనేది అది రెగ్యులేట్ చేస్తుందన్నమాట. తరువాత ఇప్పుడు మనము టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్తున్నాం కాబట్టి టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో టైప్ 1 అనేది మనం కొన్ని చోట్ల ఏంటంటేనన్నా జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటాం. ఏంటంటేనన్నా జువెనైల్. సో ఇందులో జువెనైల్ డయాబెటీస్ మనము పర్టికులర్గా డిస్కస్ చేసేది. జువెనైల్ డయాబెటీస్ అంటే ఏంటి, అతి ముఖ్యంగా నన్న 14 to 16 years చిల్డ్రన్స్, ఓకేనా. మోస్ట్లీ ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉంటున్న పిల్లలకు అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే సో మన బాడీ అనేది సఫిషియంట్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదు అన్నమాట. సో ఇది ముఖ్యంగా పిల్లలకు మాత్రమే కాదు, అడల్ట్స్ కూడా వస్తుంది. తక్కువ ఏజ్ వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఏంటంటే మన ప్యాంక్రియాస్ చూసారా, మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పానా. సో ఇది ఏం చేస్తుందంటే, సో ఇన్సఫిషియంట్ అంటే సరిపడా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదన్నమాట. సో అంటే మనకి తగినటువంటి ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు. సో అందుకనే ఏంటంటే ఇది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో అలాగే ఇది చాలా చాలా తక్కువ. సో చూడండి, సో ఇక్కడ టైప్ 1 అనేది లెస్ అక్కర్డ్ అంటే తక్కువగా అక్కర్ అవుతుంది. బట్ సివియర్, చాలా చాలా సివియర్ అండ్ చాలా డేంజరస్ ఇన్సులిన్ అనేది పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళు కేర్ తీసుకోవాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఏం దెబ్బతింటుందన్న, రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏంటంటే చాలా వరకు దెబ్బతింటుంది. ఎన్నో ఇబ్బందులు మనం ఫేస్ చేయాలన్నమాట. తరువాత మనకి వచ్చేది టైప్ 2. ఇది కామన్ చాలా వరకు ఎక్కువ మంది మీ పెద్దలకి డయాబెటీస్ ఇవన్నీ సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఏముంటుందంటే కామన్గా టైప్ 2 ఉంటుందన్న. ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కూడా అంటాం, ఓకేనన్నా. సో ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ఏంటంటే సో ఇది అంత ఎఫెక్టివ్గా అనేది మనకు ఉండదన్నమాట. సో అంటే ఇది మోస్ట్లీ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఏ ఏజ్ గ్రూప్లో కామన్గా ఉంటుంది అనేది మనకు చూసామంటే, సో దీన్ని ఇంకోలా కూడా చెప్తారన్న, మెటబాలిక్ డిసార్డర్. మనం బాడీ ఎక్సర్సైజ్ మంచిగా చేసుకుని మంచిగా వర్కౌట్ చేసుకుంటూ జాగ్రత్తగా బాడీ హెల్త్ తీసుకున్నామంటే ఈ యొక్క టైప్ 2 రాదన్నమాట. సో అంటే మనకి ఏంటంటే సో ఇన్సులిన్ అనేది మన బాడీలో చాలా వరకు పనిచేయదు, ఎనాఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు, అలాగే పనిచేయదు. సో నార్మల్ గ్లూకోజ్ లెవెల్ కన్నా కానీ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా అంటారు. లైఫ్ స్టైల్ అంటే మనం ఫాలో అయింది ఫుడ్ ఫ్యాక్టర్స్. అంటే చూడండి, ఒబెసిటీ వల్ల, లావుగా ఉండడం వల్ల, అలాగే అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో మనము వర్కౌట్లు అవి ఏవి చేయకుండా సోంబేరిగా ఇంట్లోనే కూర్చొని ఉన్నామంటే అలాంటప్పుడు ఈ యొక్క పువర్ డయట్ సో ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం, వాటి వల్ల ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. సో దీనికి మనము ఓరల్ మెడిసిన్ తీసుకుంటాము, లేదంటే సో ఆ యొక్క ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటారు, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇది చాలా వరకు ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది మిడిల్ ఏజ్డ్, ఓకేనా. సో కొద్దిగా ఏజ్డ్ పర్సన్లో, అలాగే అంటే ఓల్డర్ పీపుల్లో కామన్, బట్ ఆల్ ఏజ్ గ్రూప్కి రావచ్చు బట్ మోస్ట్లీ కామన్ ఏంటంటే ఫర్ ద మిడిల్ ఏజ్ అండ్ అప్పర్ ఏజ్ గ్రూప్. తర్వాత ఇంకొక రకమైన మన యొక్క సో కాల్డ్ డయాబెటీస్ ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జెస్టేషనల్. సో జెస్టేషనల్ డయాబెటీస్, సో ఏమంటాం అది జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటంటే దట్ ఈజ్, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉమెన్కి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు అక్కర్ అవుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో అనేది అక్కర్ అవుతుంది, ఓకేనన్నా. ప్రెగ్నెన్సీ టైంలో అనేది అక్కర్ అవుతుంది. చాలా వరకు వాళ్ళ బాడీ అనేది ఎన్నో హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఇలాంటి ఒక సో కాల్డ్ షుగర్ లెవెల్స్ పెరిగి గెస్టేషనల్ డయాబెటీస్ అనేది చూపిస్తుంది. తర్వాత
ఇంపాక్ట్ తీసుకుందాం. అసలు ఈ డయాబెటీస్ రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి మెయిన్గా వచ్చేసి 5 ఆర్గాన్స్ అనేది దీనివల్ల డ్యామేజ్ అవుతుంది. మన బాడీ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందులో ఏంటంటే కిడ్నీ మొట్టమొదటి. సో షుగర్ పేషెంట్స్కి అంతా కూడా కిడ్నీ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. తర్వాత హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే బ్లడ్ వెసల్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. రక్త కణాల్లో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఐస్. చాలామంది కంటి చూపు మందించడం అంతా కూడా ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి చాలా కామన్గా అనేది ఉంటుందన్న. సో దీనికి రెస్పాన్సిబిలిటీ చెప్పేసే కదా ఆల్రెడీ. మన డయట్ ఫాలో అవ్వకపోవడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా కామన్. సో అలాగే టైప్ 1 తీసుకున్నారనుకోండి. టైప్ 1 అనేది అంటే 10 lakh చిల్డ్రన్స్కి 10 lakh చిల్డ్రన్స్కి 10 lakh చిల్డ్రన్స్కి 10 lakh చిల్డ్రన్స్కి ఒకరు ఇద్దరు అలా వస్తుంటుంది. అంటే ఎక్కువ మందికి ఇది కామన్ కాదు, రేర్గానే అది వస్తుంది. సో అలాగే ఏంటంటే బట్ దిస్ ఈస్ వెరీ 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 డేంజరస్ అన్నమాట. సో టైప్ 1 డయాబెటిక్స్లో ఇండియాలో తీసుకున్నామంటే ఇండియాలో తీసుకున్నామంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది అంటే 90,000 మెంబర్స్ ఉన్నారు. 90,000 మెంబర్స్ అనేది ఇండియాలో ఉన్నారు. అలాగే వరల్డ్లో తీసుకున్నాము అంటే ఏంటంటే 2.5 lakh 2.5 lakh ఉన్నారు. అంటే మన ఇండియాలో ఎక్కువగా టైప్ 1 అనేది ముఖ్యంగా ఏంటంటే లెస్ దెన్ 14 years ఏజ్, 14 సంవత్సరాల కాలం కంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్ ఎందుకంటే ఇండియాలో ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉంది. సార్ ఇలాంటి ఫ్యాక్ట్ చెప్తున్నారు, పెరుగుతూ ఉండడానికి కారణం ఏంటి జెనెటిక్ ఫ్యాక్టర్. ముఖ్యంగా జెనెటిక్స్ అనేది ముఖ్యమైన ఫ్యాక్టర్ టైప్ 1కి. జెనెటిక్ ఫ్యాక్టర్ దేనికి టైప్ 1కి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. టైప్ 1కి ఏంటి జెనెటిక్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. టైప్ 2కి ఆల్రెడీ చెప్పాను కదా. సో అంటే మదరు, ఫాదరు, లేదంటే సిబ్లింగ్స్ ఇలా వీటి ద్వారా ఏంటంటే జీన్స్ ద్వారా అనేది వీరికి ఎక్కువగా అనేది వస్తుందనేది మనకి చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ జీన్స్లో కొన్ని కేటగిరీస్లు ఉంటే ఆ జీన్స్లో ఏ జీన్స్ వల్ల వస్తుందంటే DR3DQ2 DR3DQ2 అండ్ DR4DQ8. సో వీటి వల్లనే ఎక్కువగా అనేది వస్తుందన్నారు. సో ట్రీట్మెంట్ ఏంటంటే రెగ్యులర్గా అనేది ఏంటంటే మనము మానిటర్ చేస్తున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్ మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రాపర్గా వారికి మెడికేషన్ ఇస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ కూడా మోడర్న్ టెక్నాలజీస్గా ఇన్నోవేషన్ అనేది చేస్తున్నారు. సో వీటన్నిటి మీద అవగాహన క్రియేట్ చేసే విధంగా ఏంటంటే ఎన్నో క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ అందరికీ కూడా అవగాహన కలిగిస్తూ ఎర్లీ డిటెక్షన్ వల్ల వీటికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చని చెప్తున్నారు. సో ఇది వెరీ 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 బ్రాడర్ కాన్సెప్ట్. అంతే బ్రాడర్గా మనం అనలైజ్ అనేది చేసాం. సో అలాగే ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన అవకాశం సో గ్రూప్ 2 గ్రూప్ 2 కోసం ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జియోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు క్వాలిటేటివ్గా మనము 5,000 రూపీస్కి మనం అందిస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే 31st March వరకు మాత్రమే దీని యొక్క వ్యాలిడిటీ. అలాగే స్టూడెంట్స్ ఈరోజు యొక్క క్వశ్చన్ అనేది మీకోసం ప్లేస్ చేశాను. 2020లో అడిగిన క్వశ్చన్ ఇది బయోఫ్యూయల్స్ గురించి. నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ అనేది రీసెంట్గా కూడా న్యూస్లో ఉన్నది. సో దానికి సంబంధించి సో మనం ఇక్కడ కవర్ చేయలేని హిందూ న్యూస్ అని అన్నిటి కూడా ఏంటంటే మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనం కవర్ చేస్తామన్నమాట. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టడీ చేయడానికి అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది మనం క్లియర్గా కవర్ చేస్తాము. ఈ క్వశ్చన్ని పాస్ చేసి మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది చేయగలరు. సో ఆల్రెడీ మర్చిపోయాను, నేను ఇంక ముందు ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇది కూడా ఇక రెండో క్వశ్చన్గా అనేది మీరు చూసుకొని మీరు కమెంట్ చేయొచ్చు. ఓకేనా? బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈజ్ మీ SPR సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చిందంటే తప్పకుండా కమెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ మోర్ వాల్యుబుల్ కంటెంట్. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.